వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోంతా తుఫాన్ పై అప్రమత్తమైన అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ప్రత్యేక అధికారి కాంతిలాల్, మంత్రులు, ఎమ్మెల్యేలు. జంగారెడ్డిగూడెం మండలంలో 5 గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్న తహసీల్దార్ శ్లేవజోజి, పలు ప్రాంతాలను పరిశీలించిన జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. తుఫాన్ ప్రభావానికి గురయ్యే శరణార్థుల కోసం జంగారెడ్డిగూడెంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. సప్తాహ మహోత్సవాలలో భాగంగా భక్త సుందరమైన మధ్య ఆంజనేయ స్వామి ఆలయం, రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న మోంతా తుఫాన్, కోనసీమ జిల్లాల్లో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. ఉప్పాడ, ఉప్పలగుప్తం వద్ద తీవ్రమైన ఈదురుగాలులు. అభివృద్ధి అంటే కూటమి, కూటమి అంటే అభివృద్ధి. సరిగ్గా శంకుస్థాపన చేసిన 20 రోజుల్లోనే రోడ్డు పనులు ప్రారంభించేలా చొరవ చూపిన శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్ కు పట్టణ ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 1,40,00,000 రూపాయలతో 25 ఏళ్ల నాటి కలగా మిగిలిన శ్రీనివాస థియేటర్ వద్ద నుండి శ్రీనివాసపురం రోడ్డు బైపాస్ వరకు బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ రహదారి పనులను టీడీపీ నాయకులు, మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, ఇతర నాయకులు మాట్లాడుతూ రోడ్డు నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించాలని పట్టణ నాయకులతో కలిసి కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, చెరుకూరు శ్రీధర్, అల్లూరి రామకృష్ణ, మహంకాళి రాంబాబు, తూటికుంట దుర్గారావు, తూటికుంట రాము, షేక్ యాకూబ్, కోనేటి చంటి, కొంచాడు ప్రసాద్, గేడా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కార్తీక మాసం మంగళవారం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభులే వెలిసిన మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం భక్త సుందరమైంది. స్వామివారి దర్శనార్థం చుట్టుపక్కల గ్రామముల నుండియే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనాలు, వాహన పూజలు చేశారు. దేవస్థానం నందు ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. మరికొంతమంది కుటుంబ సమేతంగా 365 ఒత్తులను వెలిగించారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసిన 7,300 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. వివిధ సేవల రూపేణ 4,05,550 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ ఆర్వి చందన తెలిపారు. స్వామివారి దేవస్థానం నందు గురవాయిగూడెం గ్రామస్తులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి దర్శనార్థమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా లక్కవరం పోలీస్ శాఖ, జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీస్, జంగారెడ్డిగూడెం అగ్నివ్యాపక సిబ్బంది, బొరంపాలెం పిహెచ్సి వారిచే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో చందన తెలియజేశారు. మోంతా తుఫాన్ కారణంగా ముందస్తుగానే విలీన మండలాల గ్రామాలకు రేషన్ సరుకులను పంపిణీ చేశారు. వేలేరుపాడు ఎమ్మెల్సీ పాయింట్ నుంచి కుకునూరు, వేలేరుపాడు ముంపు గ్రామాలకు రేషన్ పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలు రేషన్ సరుకులను తీసుకువెళ్లాలని సూచించారు. సహాయక చర్యల్లో సైతం అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. 2-3 రోజుల పాటు ప్రజలు బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. అవసరమైతే పునరావాస కేంద్రాలను ఆశ్రయించాలని తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ పరిధిలోని మత్స్యకారుల కాలనీని అధికార యంత్రాంగం పరిశీలించింది. వీరితో పాటు జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, గ్రామ టీడీపీ అధ్యక్షులు ఆలపాటి రాము పాల్గొన్నారు. ఎర్రకాలువ జలాశయానికి ఆనుకుని నివాసం ఉంటున్న మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. తుఫాన్ ధాటికి గురికాకుండా వేగవరం స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. తహసీల్దార్ శ్లేవజోజి, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ జబీర్లు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తుఫాన్ పరిస్థితి గురించి ఆ ప్రాంత వాసులకు వివరించారు.
సుమారు 40 కుటుంబాలు మత్స్యకారుల కాలనీలో జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. తమకు శాశ్వతంగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని విన్నవించారు. ప్రభుత్వం తమకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. ఇంటి స్థలాల విషయం పరిశీలనలో ఉందని, త్వరలోనే వేగవరంలో ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. తుఫాన్ ప్రభావానికి గురికాకుండా పునరావాస కేంద్రాలకు వెళ్లిపోవాలని సూచించారు. దీంతో వారంతా సముఖత వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రాల వద్ద వైద్య సౌకర్యంతో పాటు అన్ని వసతులు సమకూర్చినట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేగవరం సర్పంచ్ నాగరాజు, దూదిపాల రమణ, కుక్కల మాధవరావు పాల్గొన్నారు. ఎర్రకాలు జలాశయానికి వచ్చే వరద నీటిని బట్టి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తుఫాన్ ప్రభావానికి గురయ్యే వారందరూ తమను సంప్రదించాలని, పునరావాస కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. దీన్ని శాశ్వత పరిష్కారం చేద్దామని ఎమ్మెల్యే ఏంటంటే మమ్మల్ని అందరినీ పంపించి దీన్ని తాత్కాలికంగా పునరావాస కేంద్రం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మీ స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. మీ అందరూ కూడా అక్కడికి వచ్చి భోజనాలు ఈ 2 రోజులు కూడా మీకు ఉండడానికి ఇబ్బంది లేకుండా ఫుడ్, అదేవిధంగా మీరు నివసించడానికి క్లాస్ రూమ్స్ లో కూడా బెడ్లు కూడా ఏర్పాటు చేస్తారు. మీ అందరూ వినియోగించుకోండి. తర్వాత మీ 100% మీకు హామీ ఇచ్చేది ఏంటంటే శాశ్వతంగా మీకు ఇల్లు ఇచ్చే ప్రక్రియని 100% ఈ టర్మ్ లో కంప్లీట్ చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మండలంలో ఉన్న అధికారులందరూ కూడా నిన్నటి నుంచి ఇరిగేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వకుండా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ వారు లక్కవరంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పేరంపేటలో ఒకటి ఏర్పాటు చేశాం. అదేవిధంగా పట్టినపాలెంలో కూడా 36 మంది చచ్చిపోయిన కాజ్వే ఉంది. ఆ కాజ్వే దగ్గర కూడా సిఐ గారు, ఎస్ఐ గారు ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ వాళ్ళని ఎంఆర్ఆర్ పెట్టారు. ఈ విధంగా చక్కగా పట్టినపాలెంలో కూడా ఒక ఎస్కార్ట్ వేయడం జరిగింది. అదే మైసనగూడెం దగ్గర కూడా ఒక కాలువ ఉంది. అదేవిధంగా పంగిడిగూడెం కాలువ దగ్గర కూడా ఎస్కార్ట్ వేయడం జరిగింది. ఏ విధమైన ప్రాణ నష్టం జరగకూడదని కూటమి ప్రభుత్వం ఏకైక ఉద్దేశంతో తుఫాన్ ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు మానిటరింగ్ చేస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా నిన్న రివ్యూ పెట్టారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా సూచనలు ఇస్తున్నారు. అవన్నీ కూడా మండల స్థాయి నాయకులు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కనుక ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది ఉన్నా పోలీసు వారికి, రెవెన్యూ వారికి 100% మీరు తెలియజేయండి. అన్న పడిపోయిన పాకలు ఉన్నా, ఎవరన్నా చంటిబిడ్డ తల్లికి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా, అదేవిధంగా వర్షంలో తడిచిపోతున్న సందర్భాలు ఉన్నా కానీ వెంటనే మీరు మన టోల్ ఫ్రీ నెంబర్లు కానీ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎంఆర్ఓ నెంబర్ మీకు తెలిసి ఉంటుంది, 9491041480 అనుకుంటుంది. ఆ నెంబర్కి తెలియజేయండి. మీకు 100% సాయం కోరుతూ, అదేవిధంగా సిఐ గారి నెంబర్ కూడా మీకు తెలుసు, 9407966727. ఎంఆర్ఓ గారిని, పోలీసు వారిని కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు ఎందుకు లీడర్స్ ఉన్నారు ఇక్కడ చాలా మంది, మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా వెంటనే ఈ ఫోన్లకు చేస్తే మేము అలర్ట్ అవుతాం. ఏమా, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు మన సిఐ గారు, జడ్పీటీసీ గారు, ఎస్ఐ గారు, మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి జల్లేరు వాగు పక్కన ఉన్న మన చేపల వేట చేసేవాళ్ళు ఇక్కడ ఇల్లు ఉండే వాళ్ళకి ఈ మన నైట్ కానీ ఇప్పుడు కానీ వరద ఎక్కువగా వస్తున్న ఉద్దేశంతో కలెక్టర్ గారు, మన ఆర్డీఓ గారు ఉత్తర్వుల ప్రకారం వీరందరినీ మన సేఫ్ కోసం మన ఎలిమెంటరీ స్కూల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వారు కూడా దానికి అంగీకరించారు. ఈరోజు ఇప్పుడే వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మేము. మన జడ్పీటీసీ గారు కూడా వీళ్ళందరినీ వచ్చి మోటివేషన్ చేశారు. వారి ఆధ్వర్యంలో మరి మన సర్పంచ్ గారు కూడా వచ్చి వీళ్ళందరికీ వివరించారు. ఇప్పుడు వరద విపరీతం అవుతుంది కాబట్టి వీరందరినీ అక్కడ షిఫ్ట్ చేయాలని తెలియపరచగా వాళ్ళు దానికి అంగీకరించారు. అదేవిధంగా మనం ఇప్పుడు మన జడ్పీటీసీ గారు, లోకల్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో శ్రీనివాసపురము, అక్కంపేట, మా వేగవరం ఇవన్నీ విలేజ్ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న వారికి అవేర్నెస్ తెచ్చి వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తామని వారికి ధైర్యం చెప్పడం జరిగినది. ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ అండి. జంగారెడ్డిగూడెంలో ఎవరైనా తుఫాన్ ధాటికి గురైతే తమకు సమాచారం ఇస్తే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలిస్తామని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా తెలిపారు. మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తుఫాన్ ప్రభావానికి గురయ్యే వారి సౌకర్యార్థం తమ పార్టీ ఆధ్వర్యంలో వసతులు సమకూరుస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్నాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్రజలకి ఈ మోందా తుఫాను ఎఫెక్ట్ మన జంగారెడ్డిగూడెం తాకినందువలన మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఎవరైనా సరే నిర్వాసితులకి అండగా నిలబడమని పార్టీకి ఆదేశించారు. ఇక్కడ ఆయన ఆదేశాల ప్రకారం ఏ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా ఉంటాకి షెల్టర్ గానీ, తినడానికి ఫుడ్ గాని, మందులు గాని ఏ విధంగా సప్లై చేయడానికి వైసీపీ పార్టీ ముందుంటదని ఈ చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే తుఫాను ప్రాంతాల్లో చాలా మంది చెరువులు గాని ముందుగానే ఖాళీ చేసుకుని మేము ఒక షెల్టర్ ఏర్పాటు చేసాము. మమ్మల్ని సంప్రదించిన మా పట్టణ పార్టీ అధ్యక్షులు గాని, వైస్ చైర్మన్ గారు గాని, అలాగే మా నాయకులను ఎవరైనా సంప్రదించినా మీకు మా షెల్టర్లో మిమ్మల్ని సురక్షితంగా చూసి మందులు కావాల్సిన మందులు, ఫుడ్ కావాల్సిన ఫుడ్, ఈ తుఫాను తగ్గే వరకు కూడా మీకు ఆశ్రయం కల్పించి మిమ్మల్ని అందరినీ సురక్షితంగా మళ్ళీ మీ ఇంట్లోకి చేరుతామని వైసీపీ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాను.
ఈరోజు మోందా తుఫాను విపరీతంగా గాలులు వీస్తూ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి పర్యావరణ శాఖ కూడా చెప్పింది కాబట్టి నిన్న బాగానే ఉంది. ఈరోజు సాయంత్రం నుంచి ఏమన్నా స్పీడ్ అయ్యి ఇబ్బందులు కానీ ఎదురైతే జంగారెడ్డిగూడెం పట్టణంలో లోతట్టు గ్రామాలు అంటే చెరువుల దగ్గర నివాసం ఉంటున్నవారు కానీ అలాగే ఇంకా వేరే ఇబ్బందులుగా లోతట్టు ప్రాంతంలో ఉంటున్నవారు ఎవరైనా ఇబ్బందులు వస్తే మన చైర్పర్సన్ గారు బత్తిన లక్ష్మి గారిది మన ఫంక్షన్ హాల్ కూడా అరేంజ్ చేశారు. ఎవరైనా కూడా షెల్టర్ కావాల్సిన వాళ్ళు మీరు అక్కడికి వచ్చి ఉండడానికి వీలుగా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే మన చిన్న గారు గురునాథరావు గారు అందరూ కూడా అండగా ఉంటారు. భోజనాలు సదుపాయాలు కానీ ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ మోంతా తుఫాను ప్రభావాన్ని ప్రజలెవరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు గారు, జట్టి గురునాథరావు గారు, ఈ నాయకులు అందరూ కలిసి మన ఏరియాలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మన ప్రెసిడెంట్ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో, చిన్నగారి ఆధ్వర్యంలో, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి చోట ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకి ప్రివెన్షన్గా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఎవరికి తుఫాను వల్ల కానీ ఈ తుఫాను వల్ల ఎటువంటి ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను కలిసినా సరే, లేదా ఇక్కడ మేము ఒక ప్రాంతంలో వాళ్ళకి నిర్వాసితులుగా ఉండడానికి ఒక ప్లేస్ని అరేంజ్ చేశాము. అలాగే వారికి ఫుడ్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్గా కర్పూరం గుప్తా అని నా నెంబరు 9501444666 ఈ నెంబర్కి ఫోన్ చేసిన వారికి వాళ్ళకి నిర్వాసంగా కానీ ఫుడ్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైఎస్ఆర్ పార్టీ చూసుకుంటుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ తుఫాన్లో ఎటువంటి విపత్తు జరగకుండా మన ఏరియాని సస్యశ్యామలంగా చూడాలని దేవుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మోంతా తుఫాన్ పై ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆయా మండలాల అధికారులతో ఆయన చరవాణిలో మాట్లాడారు. అవసరమైతే తనని సంప్రదించాలని కోరారు. మోంతా తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, తహసీల్దార్ స్లేవజోజీ తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక అధికారితో కలిసి మండలంలో అన్ని గ్రామాలను పరిశీలన చేసినట్లు తెలిపారు. మండలంలో నాగులగూడెం, పేరంపేట, పట్టినపాలెం, వేగవరం, లక్కవరం గ్రామాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేరంపేట, లక్కవరం గ్రామాలలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న నివాసితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావానికి గురయ్యే వారుంటే ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. రహదారిపై ప్రవహిస్తున్న కాలువలను దాటవద్దని, పురాతన ఇళ్లలో నివాసం ఉండేవారు ఖాళీ చేయాలని కోరారు. విహారయాత్రలు మానుకోవాలని సూచించారు. మేము అందరం కూడా మండలం అంతా పర్యటించడం జరిగింది. ఇప్పటివరకు మండలంలో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5 పునరావాస కేంద్రాల్లో కూడా ఫుడ్ కానీ ఏ విధమైన బెడ్ అంటే పడుకోవడానికి క్లాస్ రూమ్స్ లో కానీ కమ్యూనిటీ హాల్స్ లో కానీ ఏర్పాట్లన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పట్టినపాలెం కాజ్వే దగ్గర గార్డ్ వేశారు. అదేవిధంగా మైసన్నగూడెం, నెక్స్ట్ వేగవరంలో చేపలపేట ఎప్పుడు మునుగుపోతుంది మీ అందరికీ తెలుసు. వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో పెట్టడం జరిగింది. పేరంపేటలో ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పంగిడిగూడెంలో ఒకటి, లక్కవరంలో కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎర్రకాలువ అవుట్ఫ్లో ఇన్ఫ్లో దాన్ని బేస్ చేసుకుని ఇరిగేషన్ డిఎస్తో కూడా కోఆర్డినేట్ చేసి అధికారులందరితోటి అవుట్ఫ్లో 350 క్యూసిక్ నీరు వెళ్తుంటే వచ్చేది ఎంత అనేది చూడి బేరేసి వేసుకుని 3500 క్యూసిక్ ఫీట్ వదులుతున్నారు. ఇప్పుడు దాన్ని ఏంటంటే 5000 పెంచితే మన ప్రాంతం ఏది కూడా ఎక్కడ కూడా ఫ్లడ్ ఎఫెక్ట్ అవ్వదు. ముఖ్యంగా ఏంటంటే అధికారులందరూ ఎలక్ట్ అయ్యారు. మన మండలంలో ఎస్పెషల్లీ ఏంటంటే మండల స్థాయి అధికారులందరూ కూడా మొన్నటి నుంచి కూడా 100% ప్రతి గ్రామంలో కూడా ఎవరన్నా పాకలో పడిపోయినవా, ఎవరన్నా బాలింతలు ఇబ్బందులు ఉన్నారా, నెక్స్ట్ ముసలి వాళ్ళకి ఏదైనా ఆరోగ్య పరిస్థితి ఉందా అనేది కూడా క్షుణ్ణంగా మన తహసీల్దార్ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు కూడా మొన్నటి నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఎండిఓ గారు అందరూ మన దగ్గరికి అబ్జర్వ్. ఇంకా ఏదన్నా కావాల్స్తే కూటమి ప్రభుత్వం తరఫు నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఏ విలేజ్కి ఆ విలేజ్ అలర్ట్ అయి ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు కూడా ఎప్పటికప్పుడు ఫోన్లో మానిటరింగ్ చేస్తూ ఈ ప్రాంతంలో
ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదు. తుఫాన్ ఎఫెక్ట్ అనేది మన ప్రాంతంలో ఉంటే వెంటనే వాళ్ళకి కావాల్సిన సహాయ చర్యలు చేయమని ఆదేశం జరిగింది. ఆదేశాల్లో భాగంగా అందరం కూడా మనం ఉదయం నుంచి కూడా తిరుగుతున్నాం. అధికారులు అయితే 2-3 రోజుల నుంచి తిరుగుతున్నారు. దీనికి మీడియా మిత్రులందరూ కూడా చక్కగా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే అండి. ఇప్పుడు మనకి ఈ ఫ్లడ్ వల్ల మనం ఈ అన్ని విలేజ్ అక్కంపేట, శ్రీనివాసపురం, తర్వాత వేగవరం, మన మైసనగూడెం ఆ విలేజ్ అన్ని మన నాయకులు వారి సహకారంతో తిరగడం జరిగింది. మన జడ్పీటీసీ గారు, లోకల్ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో అన్ని విలేజెస్ విజిట్ చేసి ఎంఐ ట్యాంక్స్ కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ కొంతమంది జాలర్లు పట్టుకుంటుంటే వాళ్ళని కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడికి ఈ తుఫాన్ టైంలో రావద్దని హెచ్చరించడం జరిగింది. అలాగే మెడికల్ పర్పస్ కూడా మనం అక్కంపేటలో విజిట్ చేసి అక్కడ ఏఎన్ఎంకి చెప్పడం జరిగింది. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ పబ్లిక్ కూడా ముందుగా జాగ్రత్త చెప్పి ఈ తుఫాన్ సమయంలో బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండవలసిన సూచనలు ఇవ్వడం జరిగింది. తదుపరి మన వేగవరంలో జల్లేరు వాక్కును ఆనుకుని ఉన్న జాలర్లు కొంతమంది ఈ జల్లేరువాగు జలాశయం పెరిగే ఉద్దేశంతో వాళ్ళని కూడా ఒక 45 ఫ్యామిలీస్ని మన ఎంపీయూపీ స్కూల్కి షిఫ్ట్ చేయమని మన జడ్పీటీసీ గారు, మన సిఐ గారు, పోలీసు వారు కూడా అక్కడికి వచ్చి విజిట్ చేశారు. వాళ్ళని మోటివేషన్ చేసి వారిని షిఫ్ట్ చేసే విధంగా చూడడం జరిగింది. వారికి ఫుడ్ అదంతా అరేంజ్మెంట్స్గా చేయడం జరిగింది. లోకల్ నాయకులు కూరగాయలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తదుపరి మనకి నిన్న ఈవినింగ్ మన పేరంపేటలో కొంతమంది మన బాపులపాడు, కంకిపాడు నుంచి వలస వచ్చి ఉన్నారు. వాళ్ళని మన పేరంపేట స్కూల్లో షిఫ్ట్ చేయడం జరిగింది నిన్న ఈవినింగ్. తర్వాత మన పేరంపేటలో మన చెరువు దగ్గరలో ఉన్న ఇల్లు వారిని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కంపెనీ అక్కడ కూడా స్కూల్కి పంపించడం జరిగింది. ఒక 10 ఫ్యామిలీస్ని. లక్వారంలో ఉన్న వాగు పక్కన ఉన్న ఫ్యామిలీస్ని కూడా కమ్యూనిటీ హాల్కి చేర్చడం జరిగింది. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో మొత్తం 5 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది వేగవరంతో కలిపి. ఇంకా మన లోతట్టు ప్రాంతంలో ఉండేవారు అందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఎర్రకాలువ రిజర్వాయర్ దగ్గర ఇన్ఫ్లో వచ్చి 13,000 వస్తుంది. 3,500 దాకా అవుట్ఫ్లో వదలటం జరిగింది. కాబట్టి లోతట్టు ప్రాంతంలో ఉండేవారు అందరూ జాగ్రత్తగా ఉండి ఈ తుఫాన్కి ఎవరూ ఇబ్బంది పడకుండా, ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక తహసీల్దార్ గారికి కానీ మన ఏపీడీ గారిని వేశారు స్పెషల్ ఆఫీసర్గా మండలానికి. తర్వాత మన ఎంపీడీఓ గారికి, కమిషనర్ గారికి, మన నాయకులకి ఎవరికి తెలియపరిచినా మేము ఏమంటే అక్కడికి వచ్చి మీకు సహాయ సహకారాలు చేయగలమని తెలుపుకుంటున్నాం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. కార్తీక మాస పర్వదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో తొలి మంగళవారం సందర్భంగా వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. స్వామివారిని చింతల నాని, గుమ్మడి చిన్న, ముత్యాల సీతారాం, చిప్పాడ వెంకన్న, మద్దిపాటి శ్రీను, మరీదు చందు, భరత్, తీయాల ప్రసన్న, దివార్ సింగ్, వెలిశర్ల ఆనంద్, పండు, రెబ్బ రంగమ్మ, కుసుమ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. కాకినాడ ఉప్పాడ తీరాన్ని మోంతా తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. సముద్రం వద్ద నివాసితులను ఖాళీ చేయిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తమ ఇల్లు ఎక్కడ కొట్టుకుపోతాయోని మత్స్యకారుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా తీవ్ర వాయుగుండం బలపడినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ షైన్ తెలిపారు. తుఫాన్ కు మోంతా నామకరణం చేసినట్లు, గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం కదులుతుందని తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం తీవ్ర తుఫానుగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. సహాయక చర్యల కోసం జిల్లాలో 9 ఎస్డీఆర్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేశారు. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు కోరారు. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదని జాయిన్ తెలిపారు.
మోంతా తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏ చిన్న ప్రమాదం జరిగినా వెంటనే స్పందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాఖపట్నం, కాకినాడలో మహావృక్షాలు నెలకొరిగాయి. వీటిని తొలగించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యుత్, కేబుల్, బిఎస్ఎన్ఎల్, నెట్ తీగలను సైతం క్రమబద్ధీకరించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ సచివాలయాలపైన అమర్చిన స్పీకర్స్ ద్వారా తుఫాన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. పవర్ ప్రెజెంటేషన్ ద్వారా వాయుగుండం తీవ్రతను వివరించారు. 28వ తారీఖు అక్టోబర్ 2025 ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది. మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర 90 నుండి 100 కిలోమీటర్, గరిష్టంగా 110 కిలోమీటర్ వేగం వరకు వీచేస్తాయి. కాబట్టి చెట్లు పడిపోవటం కానీ, ఎలక్ట్రిక్ పోల్స్, టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది. కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి. మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ప్లేసెస్లో. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తుఫాన్ పై అప్రమత్తంగా ఉండాలని కోరుతూ గ్రామాలలో ఆటోపై మైక్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. పోలీసు వారి హెచ్చరిక అంటూ సందేశం ఇస్తున్నారు. పోలవరం పోలీసు వారు ప్రజలందరికీ తెలియజేయదేమనగా రానున్న మోంతా తుఫాన్ కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలలో భారీ గాలులు, వర్షాలు, కొండవాగుల నుండి అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించే అవకాశం ఉంది. అందువలన ప్రజలందరూ ఇంటిలోనే సురక్షితంగా ఉండాలని, పాడుబడిన ఇళ్లలో నివసించవద్దు, వెంటనే మీ దగ్గరలోని సహాయ కేంద్రాలకు తరలి వెళ్లవలసిందిగా కోరడమైనది. పాడి పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. గోదావరి నది, వాగులు, చెరువులు, కాల్వల వంటి ప్రదేశాలకు వెళ్లరాదు. నీరు ప్రవహించే కలవట్లు దాటడానికి ప్రయత్నించవద్దు. చెట్ల కింద ఉండవద్దు. కరెంటు స్తంభాలు, చెట్లు విరుగుపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. చేపల వేటకు వెళ్లవద్దు. అత్యవసర పరిస్థితిలో సహాయం కోసం మీ గ్రామంలోని టీఎంఎస్కే పోలీస్ సిబ్బందికి మోంతా తుఫాన్ నేపథ్యంలో భీమడోలు మండలంలో గుండుగొలను గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంగళవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పరిశీలించారు. వసతులపై బాధితులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమకు సరైన ఆహార సదుపాయాలు కల్పించడం లేదని పేర్కొనగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి భోజన సదుపాయాలు అందించేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఎవరికైతే సరైన గృహ సదుపాయం లేదో వారందరికీ ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రజలెవరూ భయాందోళనకు గురికాకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. మోంతా తుఫాన్ పై అధికారులు సమీక్ష చేపట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల, గ్రామీణ స్థాయి అధికారులతో సైతం సమావేశమయ్యారు. ఓవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రధానంగా ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. తుఫాన్ పై ప్రత్యేక అధికారి కాంతిలాల్, జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి సైతం తుఫాన్ తీవ్రతపై ప్రధానంగా మోంతాకు గురయ్యే ప్రధానమైన మండలాలపై దృష్టి పెట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టులలో వచ్చే వరద ఆధారంగా దిగువకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను సూచించారు. విద్యుత్ లైన్స్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. చెరువులకు గండ్లు పడకుండా చూడాలని అన్నారు. రహదారులపై కాలువలు వెళ్తున్నప్పుడు రాకపోకలు సాగించవద్దని అన్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో చెరువుల వద్దకు, కాలువల వద్దకు వెళ్లకుండా చూడాలని సూచించారు. కారిపోతున్న ఇళ్లలో నివాసించవద్దని తెలిపారు. పాడి రైతులు సైతం అప్రమత్తంగా ఉండాలని, పాడిని సంరక్షించుకోవాలని కోరారు. మనకి ఇప్పుడు సమాచారం వచ్చింది. ఈ 14 మండల్స్ కలిపి ఇప్పుడు దాకా ఈ రోజులో మనకు 12:30 PM డేటా ప్రకారం ఓన్లీ 21 mm మాత్రమే వర్షం పడినాయి. సో ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు మనం హై అలర్ట్లో ఉన్నాము. సో దీనికి సంబంధించి పోలీస్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ కానీ అందరికీ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ ఇది గాలితోటి వచ్చిన వర్షం, సైక్లోన్ వార్నింగ్ కాబట్టి మనం ఎలక్ట్రిక్ పోల్స్, ఎలక్ట్రిక్ వైర్స్ లూజ్గా ఉంటే అది రిపేర్ చేయించుకోవడం. సపోజ్ ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోతే ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ కాబట్టి అది రీస్టోర్ చేయడానికి టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. మేజర్గా మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీస్లో, అది కాకుండా మండల్ ఆఫీసెస్లో, మండల పరిధిలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా తీయించాము. ఇంకా చిన్న చిన్న హోర్డింగ్స్, మీడియం అండ్ స్మాల్ హోర్డింగ్స్ కూడా అన్నీ తీసేయండి, బికాస్ గాలి వస్తుంది కాబట్టి బై స్టాండర్స్, ట్రాన్స్పోర్టర్స్కి ఇబ్బంది లేకూడదు అని చెప్పేసి అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మంతా పెను తుఫాను గురించిన ప్రిపేర్నెస్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఆ విధంగా నేను ఏలూరు జిల్లాకి ఈ మంతా తుఫాను ప్రత్యేక అధికారిగా నేను ఈరోజు ఉదయం మన బులెటిన్ ఆధారంగా, నేషనల్ బులెటిన్ ఆధారంగా ఈ మంతా పెను తుఫాను మచిలీపట్నం, కళింగపట్నం మధ్యన సుమారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో 28 సాయంత్రం నుంచి రాత్రి లోపల తీరాన్ని దాటవచ్చు అని సమాచారం ఇవ్వాలి. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఉన్న పరిస్థితిని బేరీజు వేసుకోవడానికి ఈరోజు జిల్లా అధికారులతో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని
ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. నాతో పాటుగా రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ అయినటువంటి సుశీరుడు గారు కూడా వచ్చి ఏలూరు జిల్లా పరిస్థితిని సమీక్షించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారు ఇప్పటికే తమ సూచనలు జిల్లా అధికారులకు ఇచ్చి ఆయా డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఎనర్జీ, డిఎంఎన్హెచ్ఓ, మెడికల్ అండ్ హెల్త్, ఈపీఓ, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఆయా డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా తగు సూచనలు చేయడం జరిగింది. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పామాయిల్ లోడుతో వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కామవరపుకోట మండలం దొండపాటివారిగూడెం గ్రామానికి చెందిన తాడిగడప రాజారావు, జ్యోతిలు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి చింతలపూడి ఎస్ఐ సతీష్ కుమార్ చేరుకున్నారు. స్థానిక నాయకులు, బాటసారులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 30, 31వ తేదీల్లో జంగారెడ్డిగూడెంలో నిర్వహించాల్సిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలను మోంతా తుఫాన్ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రకటించారు. మంగళవారం జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తుఫాన్ కారణంగా రైతులు పంటలు దెబ్బతిని నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండడం, రైతులు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో రైతు సంఘం మహాసభలు వాయిదా వేసినట్లు చెప్పారు. మహాసభల తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. మహాసభ వాయిదా వేసిన విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటల రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరి, పత్తి, మినుములు, కూరగాయలు తదితర పంటల నష్టం వాటిల్లుతుందని చెప్పారు. పంట నష్టాలు నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. నిర్వహించాలని చెప్పేసి భావించడం జరిగింది. అయితే మొంతా తుఫాను అతి తీవ్ర ప్రభావం చూపించడంతో మరి ఒకవైపు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయే పరిస్థితుల్లో ఉన్న కారణంగా ఈ మహాసభని వాయిదా వేయడం జరుగుతా ఉన్నది. ఈ మహాసభ మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది, తదుపరి తేదీలు కూడా త్వరలోనే మేము ప్రకటిస్తాము. కాబట్టి ఈ కారణం ఇచ్చా మహాసభని వాయిదా వేస్తామని చెప్పేసి రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే మహాసభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ తుఫాను నేపథ్యంలో మహాసభల్ని వాయిదా వేస్తూ ఈరోజు జరిగిన రైతు సంఘం జిల్లా ఆఫీస్ బేస్ సమావేశం నిర్ణయించింది. కాబట్టి ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విజయనగరం జిల్లా పాయకరావుపేటకు చెందిన కానిస్టేబుల్ శివాజీ ఎప్పటిలాగే బైక్ పై పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. మార్గ మధ్యలో వాహనం నుంచి ఏదో వింత శబ్దం వినిపించింది. ఏంటా అని బైక్ దిగి సీటు తెరిచి చూడగా అవాక్కయ్య సీన్ కనిపించింది. సీటు కింద నుంచి నాగుపాము పడగ విప్పి బుసలు కొట్టింది. వెంటనే అప్రమత్తమై స్థానికుల సహాయంతో దాన్ని తొలగించాడు. వర్షాకాలంలో పాములు ఇలా బైకులు, చెప్పుల్లో దూరుతుంటాయని జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. ఇటీవల కాలంలో ఇంటి బయట వదిలిన షూలో సైతం పాములు చేరుతున్న దృశ్యాలు సైతం వీక్షించడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలంలో విషక్రిముల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 26వ రోజు భిక్షదాతలుగా లక్కవరం గ్రామానికి చెందిన విద్యు శంకర్ స్వామి, కృష్ణవేణిలు వ్యవహరించారు. కుమార్ సాయి వరుణ్ పుట్టినరోజు సందర్భంగా మాలాదారులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, సెక్రటరీ గంగు జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి కోన పార్వతి, గుంట్ల వెంకటేశ్వరరావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, బాకి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భిక్షదాతలను ఘనంగా సత్కరించారు. తుఫాన్ దృష్ట్యా ఏలూరు జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో అనుసంధానంగా వ్యవహరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ ముప్పు నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా తుఫాన్ పరిస్థితిని ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ చేశారు. ప్రత్యేక సమాచార వ్యవస్థ ద్వారా కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. తుఫాను సమయాలలో తక్షణ స్పందన కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
లోతట్టు ప్రాంతాల తరలింపుకు రెవెన్యూ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. వాగులు, వంకలు, కాలువల వద్ద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ప్రమాదకర ప్రాంతాలలో గస్తీని పెంచాలి. ఈడీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్న డ్రోన్ కెమెరాల సేవలను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చెట్లు కూలడం, విద్యుత్ తీగలు తెగిపడటం వంటి సమాచారం అందిన వెంటనే ఆయా శాఖల సమన్వయంతో తక్షణ స్పందన బృందాలు ఘటనా స్థలానికి చేరుకోవాలని అన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలి, విపత్తు పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు వెంటనే డయల్ 112 లేక కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. కోయిలగూడెం మండలం బైనగూడెం సమీపంలో పొలాల్లో పొగ రావడంతో గ్యాస్ పైప్ లైన్ పగిలి ఉంటుందని సోషల్ మీడియాలో దృశ్యాలు చక్కర్లు కొట్టాయి. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆ వైపుగా గ్యాస్ పైప్ లైన్ లేదని రైతులు తెలిపారు. కోయిలగూడెం రామాలయానికి చెందిన వ్యవసాయ భూమి వద్ద మినప చేను తగలబెట్టడంతో పొగలు వ్యాపించాయని రైతులు తెలియజేస్తున్నారు. గ్యాస్ పైప్ లైన్ పగిలిపోయిందని సోషల్ మీడియాలో దృశ్యాలు, సందేశాలు షికారులు చేయడంతో ఆ ప్రాంతానికి మీడియాతో పాటు సంబంధిత అధికారులు సైతం చేరుకున్నారు. తీరా వెళ్లి చూస్తే మినప చేను ఉందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మోంతా తుఫాన్ పై అప్రమత్తమైన అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ప్రత్యేక అధికారి కాంతిలాల్, మంత్రులు, ఎమ్మెల్యేలు. జంగారెడ్డిగూడెం మండలంలో 5 గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్న తహసీల్దార్ స్లేవజోజి, పలు ప్రాంతాలను పరిశీలించిన జెడ్పీటీసీ పోల్లాటి బాబ్జీ. తుఫాన్ ప్రభావానికి గురయ్యే శరణార్థుల కోసం జంగారెడ్డిగూడెంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. సప్తాహ మహోత్సవాలలో భాగంగా భక్త సంద్రమైన మధ్య ఆంజనేయ స్వామి ఆలయం, రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న మోంతా తుఫాన్, కోనసీమ జిల్లాల్లో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. ఉప్పాడ, ఉప్పలగుప్తం వద్ద తీవ్రమైన ఈదురుగాలులు. వార్తలు సమాప్తం. నమస్కారం.